మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రినంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందావా. మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరు మేము గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదాని బిడ్డల నిర్మక ఏర్పాటు చేసిన వాక్య భాగము త్రిత్వము తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 18వ వచనం విధంగా రాయబడినది. త్రిత్వము తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 18వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజములను వారికి పత్రికలేమని అడిగాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు యొక్క ప్రయాణము సౌలుగా ఉన్నప్పుడు, అవును, సౌలు మార్పు నొందక మునుపు తాను ఏ విధంగా ప్రవర్తించాడో, ప్రభు యొక్క శిష్యులను, ప్రభు యొక్క బిడ్డలను, ప్రభువుని ప్రేమించి వారి విషయంలో తాను ప్రవర్తిస్తున్న విధానం మనం ఇక్కడ చూడగలం. అందుకని ఇక్కడ రాయబడిన మాట, సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లుగా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి అంటున్నాడు. అంటే తాను చేసే పని ఉన్నతమైనదిగా ఉత్తమమైనదిగా తాను ఎంచుకుని మరి ప్రభు యొక్క శిష్యులని అయితేనేమి, ప్రభువును ప్రేమించే వారిని అయితేనేమి హత్య చేయడం ఏంటి, బెదిరించడం ఏంటి, ప్రాణహానికరమైన అంటే తన ఆలోచన విధానం ప్రకారం తాను జీవిస్తున్నవాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజములకు వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే ఒక అధికారం కలిగిన వ్యక్తిగా తాను పత్రికలు తీసుకెళ్ళి ప్రజలకిచ్చి ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే ప్రభువుని వెంబడిస్తున్నారో వారందరినీ తీసుకొచ్చి చెరసాలలో వేయటం, హింసించడం, బాధించడం, చంపడం, ఇలాంటి పనులు చేసేవాడు. ఇలాంటి పనులు చేస్తూ మరి ప్రభువుకి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించిన అటువంటి వ్యక్తిని ప్రభు దర్శించారు. అయితే ఎప్పుడైతే తాను ఈ విధంగా మరి సమాజాన్ని, అధికారులని వారి యొద్ద మంచి మన్నలు పొందుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చినట్టుకు దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇమ్మని అంటున్నాడు. అంటే తాను అధికారం కలిగిన ఆ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉన్నతమైనదిగా తాను ఎంచుకుని తలంచాడు. అయితే అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించు. ఇటువంటి పరిస్థితుల్లో సౌలు కూడా ప్రయాణం చేస్తున్న సౌలుతో పాటు ఉన్న జనాన్ని ఆకాశం నుండి ఒక వెలుగు ప్రకాశించి వారి చుట్టూ ప్రకాశించిందంట. అంటే అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు ప్రకాశించి ఎప్పుడైతే ప్రభువు అతన్ని దర్శించుట ప్రారంభించాడో, అంటే అతడు ప్రయాణం చేసి దమస్కు దగ్గరికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకట వినాను. ఎప్పుడైతే అతడు ఆ మార్గంలో ప్రయాణంలో కింద పడ్డాడో తనకు స్వరం వినబడుతుంది. ఏమని? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకగా వినను. ఆ స్వరాన్ని విన్న తన పరిస్థితి, అంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ప్రభు అక్కడ గుర్తు చేశాడు.
అయితే తాను లెగిచి అంటున్నాడు, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా, అతడు అంటే ఎప్పుడైతే ఆ స్వరాన్ని ప్రభు తనకు వినిపించాడో, ఏమని, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినినో, ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అంట. అంటే ప్రభువుని హింసిస్తున్నవాడిగా, ప్రభు బిడ్డలను హింసిస్తున్నవాడు అంటే ప్రభువు బిడ్డలను హింసించడం అంటే ప్రభువుని హింసించడమే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న తనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, నీవు ఎవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అంటూ, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపండి. ప్రభు అంటున్నాడు, లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నీకు అది తెలియబడుతుందంటూ. ఇప్పుడు ఆ మాట విన్నప్పుడు అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడిపోయారు. తనతో ఉన్నవారు స్వరం విన్నారు కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనక వారు అతన్ని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించి, అంటే గుడ్డివాడైపోయాడు. అంటే తనలో ఉన్న పాపపు పొరలన్నీ తీసివేయడానికి దేవుడు అతన్ని ఆ విధమైన పరిస్థితికి తీసుకొచ్చి ఆ ప్రకాశమైన వెలుగు ద్వారా అతన్ని దహించినప్పుడు అతనిలో ఉన్న పాపపు స్థితిని దేవుడు గుర్తు చేశాడు. చూపు లేనివాడుగా ఉన్నాడు. అయితే అతను నేల మీద నుండి లేచి కొనలెత్తినప్పుడు ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతన్ని చెయ్యి పట్టుకుని దమస్కునకు నడిపించిరి. తనతో పాటు ఉన్నవారు ఏం చేశారంటే అతను తీసుకుని ఆ దమస్కు మార్గాన్ని నడిపించారు. అతను 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండాను, 3 దినాలు ఏమి ఆహారం పుచ్చుకోకుండా, అలాగే చూపు లేక, అంటే తాను కాపాడుకుంటూ ఏ ప్రమాదం జరుగుతుందో ఎరిగిన పరిస్థితుల్లో తాను ఉన్నప్పుడు అప్పుడు దేవుడు తనతో అంటున్నాడు, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా, ఇక్కడ ఈ దమస్కులో అననీయ అనే ఒక ప్రభు శిష్యుడు ఉన్నాడు. ఆ ప్రభు శిష్యునితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని? అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువుడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అంటున్నాడు. ఇక్కడ ప్రభువు అననీయతో ఈ విషయాలు చెప్పాడు. తిన్నదైన వీధికెళ్ళు, అక్కడ మరి ఈ వ్యక్తి గురించి, ఈ సౌలుని గురించి నువ్వు అక్కడ విచారించి, తిన్నని దనబడిన వీధికి వెళ్ళినప్పుడు యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు వాని అంట విచారించు అని చెప్పి ప్రభువు అననీయకు చెప్పినప్పుడు అతడు, అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నానని చెప్పాను. సౌలుకి దర్శనం కలిగింది. ఏంటి ఆ దర్శనం అంటే, అననీయ అనే ఒక వ్యక్తి వచ్చి తన మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతడు తిరిగి మళ్ళా చూపు పొందుతాడు అనే దర్శనాన్ని సౌలుకి దేవుడు చూపించాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి తన గూర్చి అననీయ ముందుగా తెలుసుకున్నాడు కాబట్టి అందుకు అననీయ అంటాడు, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని అన్నాడు. అంటే సౌలు ఎలాంటి వాడో అతని గూర్చి అనేకులు చెప్పినప్పుడు నేను విన్నాను ప్రభువా అని చెప్పి ప్రభుతో అంటున్నప్పుడు, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు. ప్రభు అతడు వచ్చిన పని ఏంటంటే ఇక్కడ కూడా అనేకులను హింసించడానికి బాధపెడటానికి వచ్చాడు అని చెప్పి అననీయ ప్రభువుకు చెప్తున్నప్పుడు, అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని ఉన్న సాధనమై ఉన్నాడు. ప్రభు అంటున్నాడు అననీయత, నువ్వు వెళ్ళు,
అతడికి కలిగిన దర్శనాన్ని బట్టి నువ్వు అతని మీద చేతులుంచి ప్రార్థన చేయి. అతడు ఏం చేయాలో, అంటే అతడు ఎందుకొరకు ఏర్పరచబడ్డాడో అనే విషయాన్ని ప్రభు అక్కడ అన్నయ్యకు చెప్తున్నాడు. అంటున్నాడు ఆయన, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామమును భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమైన. ఒకప్పుడు వాళ్ళ అధికారం కింద ఉన్నాడు, ఇప్పుడు తిరిగి వాళ్ళ అధికారాన్ని ప్రశ్నించేవాడిగా ప్రభు కొరకు సాక్షిగా ఉండబోతున్నాడని చెప్పి ప్రభువు సౌలు గురించి చెప్పి, ఇతడు నా నామము కొరకు ఎన్నో శ్రమలను అనుభవింప వల్లనే నేను ఇతనికి మరి దేవుని యొక్క పని, అంటే అతను ఎలాంటి హానికరమైన పని చేశాడో నేడు అతడు ఆ పనిని మరి సరి చేసుకోవడానికి ప్రభు అతనికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. కాబట్టి ఇతను ఎన్ని శ్రమలు పడాలి, అన్ని శ్రమలు పడతాడు నా నామం నిమిత్తము. మరి ఇతడు అన్ని జనుల ఎదురికి వెళ్తాడు, రాజుల ఎదురికి వెళ్తాడు, ఇశ్రాయేలు ఎదురికి వెళ్తాడు, వారందరికీ మరి గొప్ప బోధకుడుగా ఉంటాడని చెప్పి ప్రభు చెప్పినప్పుడు అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఎప్పుడైతే అననీయ వెళ్ళి ఆ మాటలు చెప్పాడో వెంటనే సౌలు దాన్ని అంగీకరించాడు. అంగీకరించడమే కాదు, ప్రభువు తను దర్శించిన విధానాన్ని బట్టి 3 దినాల తర్వాత తనకి కలుగుతున్న యొక్క గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు ఇక్కడ మాట్లాడినప్పుడు అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, సౌలు పరిస్థితి ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, దోషకుడు. నేడు ప్రభు దర్శించిన తర్వాత ఆ దర్శనాన్ని బట్టి తన స్థితి మార్చబడి నేడు అతడు ప్రభు కొరకు సాధనంగా చేపట్టాడు. కాబట్టి నేడు మనము కూడా ప్రభు కొరకు ఏది చేయుట ఆయనకి ఇష్టమో, ఏది చేయుట ఆయనకు అంగీకారమో, ఏది చేయుట ఆయన ఉద్దేశమైనదో మనము కూడా అటు రీతిగా ప్రభు దృష్టికి అంగీకృతులుగా, ఆయన చిత్తాన్ని జరిగించువారుగా, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చువారుగా, ఆయన రాజ్యమందు ఆయనతో జీవించువారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా ఈ పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపగల మా యేసయ్య, నిజమైన ఆయన ఒకప్పుడు హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడిగా ఉన్న సౌలు నేడు నీ స్వరాన్ని విని మార్పు చెంది మారు మనసు పొంది, అయా 3 దినాల అన్నపానములు ఏమీ లేక, చూపు లేక కలిగిన దర్శనాన్ని బట్టి అననీయ వచ్చి తన మీద చేతులుంచినప్పుడు తనకు స్వస్థత. నిజమైన ఆయన నీవు నీ సేవకుని పంపించి అతనిలో కలిగించిన మార్పును బట్టి అతడు నీ కొరకు ప్రత్యేకింపబడిన వాడైనాడు. కాబట్టి నాయన నేడు అనేకులు ప్రభువా సౌలు వంటి మనస్సులు కలిగిన వారు ఉన్నారు. అటు వారిని కూడా నీవు దర్శించి మారు మనసు దయచేసి వారు కూడా నాయన నీ పరిచర్యలో, నీ సేవలో ముందుకు కొనసాగుటకు ప్రతి వారికి నీ కృప దయచేయండి. జీవం కలిగే నీ మాటల చేత జీవింపజేయచ్చు. నీ యందు విశ్వాసంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి నీ వాక్య వెలుగులో మమ్మల్ని ముందుకు నడిపించమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్య, భూశక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడేండి సంరక్షించునుగాక, ఆమేన్.